టానోట్ మాతా టెంపుల్. ఈ టెంపుల్కి కాలానికి అంతుచిక్కని ఒక మిస్టరీయే ఉంది. ఈ టెంపుల్ 1 కాదు 2 కాదు దాదాపు 3000 బాంబ్స్ బ్లాస్ట్ అవ్వకుండా ఆపింది. 1965లో జరిగిన ఇండో పాక్ వార్లో ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లో దాదాపు 3000 బాంబ్స్ని డ్రాప్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. సర్ప్రైజింగ్లీ ఒక్కటంటే ఒక్క బాంబ్ కూడా ఎక్స్ప్లోడ్ అవ్వలేదు. కర్ణిమాత రూపం దాల్చిన టానోట్ మాత అనుగ్రహం ఉండడం వల్లే అక్కడ బాంబ్స్ బ్లాస్ట్ అవ్వలేదు అని స్థానికులు నమ్ముతారు. అసలు ఈ టానోట్ మాత టెంపుల్ ఎక్కడుంది? ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి? టానోట్ మాత టెంపుల్ ఇండియాలో ఉన్న రాజస్థాన్ స్టేట్లో జైసల్మేర్ డిస్టిక్లో ఉంది. జైసల్మేర్ సిటీ నుండి అరౌండ్ 122 కిలోమీటర్స్లో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పాకిస్తాన్ బార్డర్కి 1971లో ఇండో పాకిస్తాన్ వార్ జరిగిన ప్లేస్ లాంగేవాలాకి దగ్గరగా ఉంటుంది. ఈ టెంపుల్ని 828 ADలో బాటి రాజ్పుట్కి రాజు అయిన తానూరావు కట్టించారు. అప్పట్లో గుడి పూజారులు చెప్పిన సమాచారం ప్రకారం పూర్వం మమజ్జీ చరణ్ అనే ఒక పర్సన్ ఉండేవాడు. అతనికి పెళ్ళైన పిల్లలు ఎవరు పుట్టకపోవడంతో పాకిస్తాన్ సమీపంలో ఉన్న ఇంగ్లాష్ మాత టెంపుల్కి కాలినడకన 7 సార్లు ప్రయాణించి దర్శించుకున్నాడు. అలా 7 సార్లు దర్శించుకున్న తర్వాత ఒక రాత్రి మమజ్జీ చరణ్ నిద్రలో ఉండగా ఇంగ్లాష్ మాత తన కలలోకి వచ్చి మమజ్జీ చరణ్కి వరం ఇచ్చి తనకి కొడుకు కావాలా లేక కూతురు కావాలా అని అడిగింది. దానికి మమజ్జీ చరణ్ ఇంగ్లాష్ మాతను స్వయంగా మీరే మా ఇంట్లో జన్మించాలి అని కోరుకున్నాడు. ఇంగ్లాష్ దేవి అనుగ్రహం వల్ల మమజ్జీ చరణ్కు 7 కూతుర్లు 1 కొడుకు పుట్టాడు. ఆ 7 కూతుర్లలో ఒకరు అవధ్ మాత. ఆమెనే టానోట్ మాతగా కొలిచారు. అలా ఆ టానోట్ మాత టెంపుల్ కాలంతో పాటు ప్రసిద్ధి చెందడం మొదలైంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1965లో జరిగిన ఇండో పాకిస్తాన్ వార్లో పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 3000 బాంబ్స్ని డ్రాప్ చేశారు. కానీ వాళ్ళు వేసిన 3000 బాంబుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్స్ప్లోడ్ అవ్వలేదు. ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యానికి గురైన పాకిస్తానీ జనరల్ వార్ అయిపోయాక టానోట్ టెంపుల్ని చూడాలనుకున్నారు. దానికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. టెంపుల్ని విజిట్ చేసిన పాకిస్తానీ జనరల్ ఆ సూపర్ న్యాచురల్ ఈవెంట్ని గుర్తించి ఆ టెంపుల్కి తన నివాళీలు అర్పించారు. తర్వాత ఆ టెంపుల్ మేనేజ్మెంట్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫ్ ఇండియాకి అప్పగించారు. 1965 ఇండో పాక్ వార్లో జరిగిన మిరాకిల్స్కి టానోట్ మాతను జవానుంకి దేవి అని కొలిచారు. ఆ టెంపుల్కి వచ్చిన వేల మంది ప్రజలకు BSF ఆర్గనైజ్ చేసిన బాందారాలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రపంచంలో ఉన్న చాలా అన్సాల్వ్ మిస్టరీస్లో ఈ టానోట్ టెంపుల్ కూడా ఒకటి. కానీ అక్కడ ప్రజలు అది ఖచ్చితంగా టానోట్ మాత అనుగ్రహం అని నమ్ముతారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి.